ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేవతలు మునులు కీర్తించిన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. భారతదేశం అంతటా కలిసే 108 క్షేత్రాలు ఉంటుంది. ఆ 108 క్షేత్రంలో ఈ అహోబిలం 97వ క్షేత్రం. ఉగ్రస్తంభంలో అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి. ఆ నరసింహస్వామికి తల్లి ఎవరు? ఆయన పుట్టాడు ఎవరికైనా? ఆ స్తంభం అనే ఉన్నది, అది తల్లి. అహోబిలంలో గోమాత దర్శనం అనంతరమే భక్తులకి దర్శనం. ఆయన లేచిన వెంటనే అమ్మవారిని చూసే తత్వంగా ఆ మంగళా తీస్తే ఆవు కేసు. అహోబిలంలో గుప్త నిధుల కోసం ఎన్నో ప్రయత్నాలు. సొత్తు కానీ ఆటోమేటిక్గా ఏ రోజు వస్తుందో అదే వస్తుంది, కానీ మనుషులు ప్రయత్నం చేస్తే వారు బ్రతుకరు. అహోబిలం దేవాలయంపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా అహోబిలంలో ఉన్నాం. అహోబిలం విశిష్టత అయితే ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అయితే ఉంది. ఎగువ అహోబిలం నుండి దిగువ అహోబిలంకి అయితే 8 కిలోమీటర్లు. ప్రస్తుతం దిగువ అహోబిలంలో ఉన్నాం. అయితే అహోబిలం చరిత్ర, పూర్తి చరిత్ర మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనం ఇంతవరకు అహోబిలం టెంపుల్ పరిసర ప్రాంతాలు మొత్తం చూస్తాం. ఇప్పుడు మనతో పాటు అహోబిలం ఆలయ అర్చకుడు ఉన్నారు, ప్రధాన అర్చకుడు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ అహోబిలం చరిత్ర, అలాగే దిగువ అహోబిలం, అలాగే ఎగువ అహోబిలం చరిత్ర తెలుసుకుందాం. స్వామి నమస్కారం. స్వామి అహోబిలం చరిత్ర, ఎన్నేళ్ళది చరిత్ర అహోబిలం? అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహుపరాక్రమ, నారసింహ పరం దైవం, అహోబలం అహోబిలం. దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ సంభవామి యుగే యుగే అని నేను ప్రతి ఒక్క యుగంతో దుష్ట శిక్షణను రక్షించేదానికి అవతరిస్తే ఉంటా అని చెప్పి భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టు, కృతయుగంలో పరమశివుడు లక్ష్మీ నరసింహస్వామి వారు నరసింహ భావంగా ఆవిర్భవించిన ఈ క్షేత్రం ఏ విధంగా అయోధ్య రామ జన్మభూమి అంటారో, మథుర శ్రీకృష్ణ జన్మభూమి అంటారో, ఆ విధంగా అహోబిల నరసింహస్వామి వారి యొక్క జన్మ స్థలం అహోబిల క్షేత్రం. క్రూరమైన తపస్సు చేసి హిరణ్యకశిపుడు ఎన్నో వరం పొందినాడు ఆ బ్రహ్మ దగ్గర. ఎలాంటి వరం అంటే, తన ఒక మృత్యు సావు అనేది పొద్దున రాకూడదు, రాత్రి రాకూడదు, ఇంట్లో రాకూడదు, బయట రాకూడదు, ఆకాశంలో రాకూడదు, భూమిలో రాకూడదు, మనుషులతో రాకూడదు, జంతువులతో రాకూడదు, ఆయుధాలతో రాకూడదు, ప్రాణం ఉండేదాంతో రాకూడదు, ప్రాణం లేనేదాంతో రాకూడదు. అలాంటి వరాలన్నీ పొందినాడు హిరణ్యకశిపు. తనే ఒక అహంకారంతో నా పేరే పెట్టి అందరిని కొలవాలి, ఓం నమో నారాయణ అనే మంత్రం కొలవకూడదు, ఓం నమో హిరణ్యాయ నమః, నేనే రాక్షసుని, నేనే భగవంతుడు, నన్నే కొలవాలని చెప్పి అహంకారంతో అందరిని హింసిస్తా ఉన్నప్పుడు వారికి ఒక పుత్ర సంతానం కలిగిన వాడు 5 మంది ప్రహ్లాదుడు, వారి తోడు పుట్టిన వాళ్ళు. దాంట్లో ప్రహ్లాదుడు అని ఒక భక్తుడు, వారు గర్భంలోనే నారదుడు ఉపదేశించిన శక్తి కలిగిన వాడు కనుక వాడు ఎప్పటికీ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అని పలుకుతా ఉన్నప్పుడు వారికి విధమైన పరీక్ష, అంటే హింస, అగ్గిలో పడేయడం, పాములు పుట్టతో పడేయడం, సముద్రంలో పడేయడం, ఇటువంటి పరీక్ష అంతా చేసినప్పుడు అన్నిటినీ తీరుకుంటా భగవంతుడు రక్షిస్తా కాపాడిస్తున్నప్పుడు చివరిగా అన్ని అయిపోయినది, నీ నారాయణుడు ఎక్కడ ఉందో చెప్పాలన్నాడు. ఇంద్రుడు అందులో కాదని చెప్పి త్రైలోక్యమేద దఖిలం నరసింహ గర్భం, ప్రతి ఒక్క వస్తువులో ఉన్నారు అని అన్నాడు. ఎక్కడ ఉన్నారు అని, ఈ స్తంభం ఎవరు పెట్టినారు అని హిరణ్యకశిపు అడిగిన మాత్రం నేనే పెట్టినాను, దాని లోపల ఉన్నాడు నరసింహుడు, నారాయణుడు అని అన్నాడు. ఆ విధంగా భగవంతుడు ఆ స్తంభంని పోటించినప్పుడు ఆ స్తంభం నుంచి ఆవిర్భవించిన క్షేత్రం ఇక్కడ. త్రైలోక్యమేద దఖిలం నరసింహ గర్భం, 3 లోకంలో వ్యాపించి
ప్రతి ఒక్క వస్తువు, ఎందుకంటే సత్యాన్ని స్థాపించడానికి భగవంతుని మాటే తప్పు అవుతుంది. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తుం సభూతేష్వచిరేష్వచాత్మన అదృశ్యతాం అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. వారు కోరిన వరానికే భగవంతుని అవతరించినాడు. ఎలా అంటే ఉదయం లేదు రాత్రి లేదు కన్నావు, సంధ్యాకాలం. ఈ కాలం 6 నుంచి 7 వరకు సంధ్యాకాలం, 5 నుంచి 6 వరకు సంధ్యాకాలం. ఈ సంధ్యాకాలంలో వెలిచాడు. ఇంట్లో లేదు బయట లేదు కనుక గడపమాన మీదనే కూర్చున్నాడు. ఆకాశంలో రాకూడదు భూమిలో రాకూడదు అన్నాడు కనుక వారు ఒక్క మడి మీదనే పెట్టుకున్నారు. ప్రాణంతో లేదు, ప్రాణం లేదు. ఈ గోర్లు అనేది ప్రాణం ఉంది. ఇదే గోరుని తీసి కింద వేసేస్తే దానికి ప్రాణం లేదు. అందుకే నరసింహ గాయత్రి అనేది వజ్రనకాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఆ వజ్రనకం, ఆ గోర్లని వజ్రానికి సదృశంగా ఉండిందంట. అప్పుడు ఆ వజ్రనకంతో భగవంతుడు హిరణ్యకశిపుడు ఏ విధంగా అవతరించినారు? మనుషుడు కాదు జంతువులు కాదు అన్నాడు కదా. నరసింహుడు సింహం ఒక శిరస్సును ధరించి మనుషుడు ఒక శరీరాన్ని ధరించి అవతరించినారు. కాబట్టి ఈ దేవతలందరికీ అహోబిల క్షేత్రంలో అహోవీర్యం అహో శౌర్యం అహో బాహు పరాక్రమ నారసింహ పరం దైవం అహోబలం అహోబిలం. అహోబలం అంటే వండర్ఫుల్ స్ట్రెంగ్త్, అహోబిలం అంటే వండర్ఫుల్ కేవ్. గుహ లోపల స్వామి వెలిచాను కనుక దేవతలందరూ ఈ అహోబిల క్షేత్రానికి అహోబలం అహోబిలం అని పొగిడినారు. బిలం అది కృతయుగంలో జరిగిన చరిత్రం. ఆనాడు స్తంభం నుంచి ఆవిర్భవించిన ఆ స్తంభమే సముద్ర తీరానికి 3000 ఎత్తుగల ఒక పెద్ద పర్వతం. ఈనాటికి భక్తులు వెళ్లి దర్శనం చేసుకునేదానికి కలిగినది కనుక ఆ ఉగ్ర స్తంభం అనేది భారతదేశంలో వేరే ఎక్కడ లేని ఒక స్తంభం భారతదేశంలో ఈ అహోబిల క్షేత్రంలోనే ఉన్నది. అటువంటి అవతారంగా భగవంతుడు 9 రూపంలో అవతరించి ఒక్కొక్క ఋషులకు ఒక్కొక్క మునులకి భగవంతుడు విధమైన దర్శనం ఇచ్చాడు కనుక నవనాసింహ క్షేత్రం. దాంట్లో జ్వాల అహోబిల మాలోల క్రోట కారంచ భార్గవాహ యోగానంద ఛత్రవట పావనో నవమూర్తయ అన్నారు. నవనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుని చివరిగానే ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేస్తారు. అటువంటి వైభవం కలిగిన నరసింహస్వామి క్షేత్రం ఒక్క క్షణమే వారు అవతరించింది. పాము వంశం వారికి అవతారం. వారికి పరీక్ష చేసినప్పుడు ఆ నీళ్లు వచ్చే తూము లోపలికి వెళ్లి భాష్యగారుల వారు శంఖ చక్రం ధరింపు చేసి విష్ణు క్షేత్రం అని నిర్ధారణ చేసినారు కనుకనే అది విష్ణు వైష్ణవ క్షేత్రం. అటువంటి వైష్ణవ క్షేత్రంలో ఈ అహోబిల క్షేత్రం ఒకటి. స్వామి అహోబిలం అంటే ఎగువ అహోబిలం దిగువ అహోబిలం, ఈ రెండింటి తేడా ఏంటి? అహోబిలం అనేది కొండ మీద ఉండేదే. అక్కడికి వెళ్లేదానికి అవకాశంలో లేని కోసం ఇది 14-13 శతాబ్దంలో స్థాపించినదే. అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి కడప నుంచి తిరుపతికి పందరు స్థాపించారు. అది గడపమానే కడప అయినది ముఖద్వారం. అది అంత పెద్ద పందరు, దాదాపు 220 కిలోమీటర్లు ఉండే పందరు వేస్తే ఎంతమంది వచ్చింటారు, ఎంతమంది ఋషులు మునులు వచ్చింటారు. ఇంతమంది వచ్చిన తర్వాత వారికి తగినట్టు కళ్యాణానికి ప్రసాదం చేయాలి కదా. ఆ ప్రసాదాలన్నీ కుబేరుడి దగ్గర అప్పు తీసుకొని ప్రసాదాలన్నీ తీర్మానం చేసినారు. అన్ని ప్రసాదాలు చేసిన తర్వాత వైష్ణవ సంప్రదాయంలో భగవంతునికి అర్పించని భుజించరాదు అని సంప్రదాయం. కానీ అట్ ద టైం వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెళ్లి కొడుకు, కానీ భగవంతునే సాక్షాత్ కళ్యాణ పురుషుడుగా అవతరించినాడు. ఎవరు అప్పుడు దేవుడు? అప్పుడు కన్ఫ్యూషన్ అంట. అప్పుడు బ్రహ్మ భవిష్యోత్తర పురాణంలో దిగి వచ్చి ఇదంతా అహోబిల నరసింహస్వామి వారికి నైవేద్యం పెట్టి నీ ఒక పెళ్లి కాక అని చెప్పి ఆదేశించినప్పుడు శ్రీ వెంకటేశేన వివాహ కాలే సంపూజితం సర్వ విధోపచారహిని సుఖేన మనసాధ్యాయని ఆ ప్రసాదాలన్నీ అక్కడ పెట్టి అహోబిల నరసింహస్వామి ధ్యానం చేసుకుంటే అహోబిల నరసింహస్వామికి ఆరగింపు చేసినట్టు నైవేద్యం పెట్టి ఆ తర్వాత వైవాహికం జరిగినట్టు ఈ వెంకటేశ్వర స్వామి వారికి కులదైవం నరసింహస్వామి వారే. అందుకే ఇక్కడ ఉండేవారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ అమ్మవారు స్వామి మాత్రం ఇద్దరే ఉన్నారు చూడండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారి ఒక కళ్యాణం ఈ క్షేత్రంలో జరుగుతుంది. ఈనాటికి తిరుపతి దేవస్థానం నుంచి బ్రహ్మోత్సవంలో నరసింహస్వామి కళ్యాణానికి అత్యద్భుతంగా పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పిస్తున్నారు. స్వామి దిగువ అహోబిలంకి ఒక ప్రత్యేకత ఉందంట. భక్తులకు దర్శనం కన్నా ముందు గోమాత దర్శనం తర్వాతనే భక్తులు దర్శనం చేసుకుంటారు. పొద్దున లేస్తే ఫస్ట్ గోమాత వచ్చిన గోమాత ఎందుకు వస్తుంది అంటే గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ 14 లోకములు గోమాత శరీరంలో ఉన్నది కనుక ఆ పృష్ఠభాగంలో మహాలక్ష్మి కొలువై ఉన్నారు కనుక ఆయన లేచిన వెంటనే అమ్మవారిని చూసిన తత్వంగా ఆ మంగళారతి ఇస్తే ఆవుకేసే ఆ ఆవే ఇక్కడ మనకు ట్రైనింగ్ అయినట్టు అక్కడ తలుపు తీస్తే
పరిగెత్తా వచ్చి లోపలికి వచ్చి అబౌట్లో నిలబడి ఆ మేతను భగవంతుని ప్రసాదంగా మేతను అంటే ఆవుని స్వయంగా మీరే తలుకు తగ్గిస్తే చాలు అక్కడ ఆవు రెడీగా ఉంటుంది. పరిగెత్తా వాడు పైన కడిగి పసుపు కుంకుమ అంతా రాసి అన్ని చేసి రెడీ పెట్టింటారు. వాడు తలుపు తగ్గించిన వెంటనే అదే పరిగెత్తా వస్తుంది లోపలికి వచ్చి మంగళారతి ఇచ్చిన వరకు ఉంటుంది. ఆ దాన అయిపోతుంది, వెంటనే ఏ సమయంలో జరుగుతుంది స్వామి ఇది? సమయం పొద్దున్న ప్రతిరోజు 6 గంటలకు. 6 గంటలకి ప్రతిరోజు 6 గంటలకు. కొన్ని పర్వదినంలో 5 గంటలకు ఉంటుంది. స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో చెంచులకి ప్రాధాన్యత ఇస్తున్నారంట, దానికి ఎలా? నరసింహస్వామి ఆవిర్భవించిన తర్వాత హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత ఆ భగవంతునికి ఉగ్రం తగ్గినప్పుడు ప్రహ్లాదుడు తోరుస్తున్నారు. లక్ష్మీదేవి అలిగిపోతుంది. ఎందుకంటే ఎంత చండాలుడైనా వాడిని సించి చండాడమేడని అమ్మవారి ఒక గుణం ఎట్లుంటిదంటే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయుధాక్షి అని చెప్పి అమ్మవారు ఎట్లా ఉంటుందంటే ఓ తామర పూలలో కూర్చొని ఉంటుంది. 2 చేతుల్లో 2 తామర పూలు ఉంటుంది. అటువంటి సాత్విక గుణం కొలిగిన మహాలక్ష్మి హిరణ్యవర్ణాం హరిణీం అని చెప్పి ఆ భగవంతునికి 24 గంటలు సేవ చేసే మహాలక్ష్మి ఈ హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత నీతో నేను కాపురం చేయను అనే ఒక తత్వంతో ఆ మహాలక్ష్మి అలిగి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? వేదాద్రే శిఖరే రమ్యే లక్ష్మీ పర్వతముత్తమం తత్రాస్తే భగవాన్ విష్ణు అనుగృహస్తు కేసరి అని చెప్పి ఆ పర్వతానికి వేదాద్రి అని పేరు. వేదములు తపస్సు చేసి భగవంతుని సాయుధ్యం పొందిన క్షేత్రం కనుక ఆ పర్వతం ఉచ్చిలో మహాలక్ష్మి తపస్సులో ఉండేటప్పుడు ఈ భగవంతునికి కూడా అమ్మవారు లేకపోతే దారిద్ర్యం చుట్టుకుంటుంది కనుక వారు చెంచు వాళ్ళు వేషం ధరించి వెళ్లేటప్పుడు ఆ మహాలక్ష్మి అయిన చెంచులక్ష్మి అమ్మవారు ఆ స్వామివారు ఒక చెంచు వాళ్ళని ఒక కులంలో ట్రైబల్ క్యాస్ట్ లో మహాలక్ష్మి అవతరించి ఆ నరసింహస్వామిని శాంతపరిచింది కనుక ఆ అమ్మవారికి చెంచులక్ష్మి పేరు. ఇక్కడ నివాసం చేసే చెంచు వాళ్ళు యావత్ ప్రజలకి ఆ నరసింహస్వామి వారు బావగారు, అమ్మవారు అక్క కనుకనే ఒక పార్వేట ఉత్సవం అని అద్భుతంగా జరుగుతుంది. ఆ పార్వేట ఉత్సవం ప్రపంచంలో ఎక్కడ లేని ఒక విధంగా 45 రోజులు 33 గ్రామాలు వెళ్తారు స్వామివారు. ఆ రోజు కలెక్టర్ వస్తారు, ఎమ్మెల్సీ వస్తారు, ఎమ్మెల్యే వస్తారు, మినిస్టర్ వస్తారు, అందరూ వస్తారు. ఎంతమంది వచ్చినా ఆ చెంచు వాళ్ళు నాటకంతో అంబులు బాణాలతో వస్తారు. వారికి ఆ మొట్టమొదటి మర్యాద అనేది అన్నదానం చేసి వారి టెంకాయ కొట్టిన తర్వాతనే వీరందరిది కూడా కొట్టేస్తారు. ఎందుకంటే వారు చెంచు వాళ్ళ కులంలో పుట్టినారు. ఆ చెంచు లక్ష్మి అనేది వారి వంశంలో అక్క బావ ఎట్లున్నారు కనుక ఆ చెంచు లక్ష్మికి పూజ చేసి వారికి ఇస్తారు. అటువంటి తత్వంలో ఈనాటికి కూడా ఆ పార్వేట ఉత్సవంలో వాళ్ళే సాగనింపుతారు. ఆ పార్వేట చివరి రోజు కూడా మళ్ళీ దేవుని ఆహ్వానం తీసుకొని గుళ్ళకు పెడతారు. అన్ని దాదాపు 1,00,000 మంది ఉంటారు ఆ రోజు దేవుడు వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఈ ప్రాకారమే కానీ మెయిన్ స్ట్రీట్లు అంతా మొత్తం ఫుల్ ఉంటారు. అంతమంది మధ్యలో బాణం ఇడుస్తారు. కరెక్ట్గా పీఠంలో మేము కూర్చుంటాం, మా నెత్తి మీద వేస్తారు. చౌకటి మాదిరి ఉంటాయి. ఆ చౌకటికే కరెక్ట్గా ఇస్తారు. అంటే వారి అంత అనుభవస్తులు వాళ్ళు. ఎవరికైనా మాకు తగులుతుందా తగులుతుందని మాకు కూడా కొద్దిగా భయం ఉంటుంది. కానీ కరెక్ట్ ఇప్పుడు నా అనుభవంలో 48 సంవత్సరాల నుంచి అదే బాణం వేస్తున్నారు. అట్లే జరుగుతుంది. ఇంతవరకు ఎవరికి హానిగలదు. అటువంటి తత్వం చెంచు లక్ష్మి కులంలో మహాలక్ష్మి అవతరించిన కనుక చెంచు వాళ్ళకి ముఖ్యమైన ప్రసాదం. సో అయితే ప్రతి నెల ఒక్కొక్కసారి స్వాతికి చాలా మంది భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. స్వాతి అంటే ప్రతి నెల చేస్తారు. ఎందుకు? వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృకేశ్వరి. ఆ నరసింహస్వామికి తల్లి ఎవరు తల్లి? ఆయన పుట్టాడా ఎవరికైనా? కాదు. ఆ స్తంభం అనే ఉన్నదే అది తల్లి. ఆ స్తంభం నుంచి అవతరించినాడు. వృషభం అనగా వైశాఖ మాసం, స్వాతి నక్షత్రం స్వామివారు అవతరించిన నక్షత్రం, సంధ్యాకాలం వారు వెలిసిన టైం, చతుర్దశి స్వామివారు పుట్టిన రోజు, శనివారం స్వామివారు అవతరించిన దినం కనుక అటువంటి పర్వదినంలో భగవంతుని జన్మ నక్షత్రం కనుక ఎవరు ఒక్కరు భూమి అంతా ప్రదక్షిణం చేసి ఎలాంటి పుణ్యం సంపాదించుకుంటారో అటువంటి పుణ్యం అంతా ఆ స్వాతి పర్వదినంలో భగవంతుని ధ్యానం చేసి ఉదయం అభిషేకం, మధ్యాహ్నం యజ్ఞం, సాయంకాలం గ్రామోత్సవం, రాత్రి పవళింపు సభతో అత్యద్భుతంగా ఆనాడు దాదాపు మన 3 జిల్లాలో ఉండే భక్తులందరూ భూమి ప్రదక్షిణాన్మర్త్య యత్ఫలం లభతే చిరాత్ తత్ఫలం లభతే సద్య నారసింహ ప్రదక్షిణాత్. అటువంటి పర్వదినంలో భూమి అంతా ప్రదక్షిణ చేసిన విధంగా నవనారసింహ క్షేత్రంలో నవనరసింహ స్వామి వారు నవగ్రహాలకు అధిదేవతలు.
ఎవరెవరికి ఏమేం ప్రాబ్లం, ఏమేం బాధలు ఉన్నదో ఆ బాధలన్నీ తొలగించేదానికి వందల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వస్తారు. ఆ శివరాత్రి రోజు నవనరసింహస్వామిని రాత్రి 12 నుంచి మరుసటి రోజు రాత్రి 12 వరకు నవనరసింహస్వామి ప్రదక్షిణం చేసుకుంటే అటువంటి పుణ్యం స్థిరంగా ఉంటుందని చెప్పి పురాణాన్ని పద్ధతిగా భగవంతుని స్వాతి నక్షత్రంలో ప్రదక్షిణం చేస్తారు. ఆనాడు అందరు భక్తులకి అన్ని చోట్ల టీ, కాఫీ, మజ్జిగ, పానకం, టిఫన్, భోజనం, స్నాక్స్ ఇటువంటిది అన్ని భక్తులు వారు అంటే ధనం కలిగిన వాళ్ళు ఒక్కొక్క చోట్ల అందరికీ భక్తులకి ఇస్తారు కనుక వారు కూడా ప్రశాంతంగా శక్తి కలిగి అన్ని నవనరసింహ స్వామిని దర్శనం చేసుకుంటారు. స్వామి, ఎగువ అహోబిలంలో పీఠాధిపతి జీవ సమాధి అయినారంట. అంటే ఎలా, ఎందుకు, అంటే ఇక్కడ దాదాపు 550 సంవత్సరాల క్రితం అహోబిల మఠం పీఠాధిపతిలో 6వ పీఠాధిపతి వారు షష్ఠ పరాంకుశ యతీంద్ర మహాదేశికులు అని వారి పేరు. అప్పుడు 14వ శతాబ్దంలో 13వ శతాబ్దంలో బామిని సుల్తాన్ కాలంలో దేవాలయం అంతా అపహరించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఇవన్నీ స్వామివారు నిర్ణయించి స్వామివారిని విగ్రహాన్ని, స్వామివారిని ఆభరణాలు, ముఖ్యమైన వస్తువులు తీసుకొని లోపలికి వెళ్ళి ఈనాటికి అక్కడ జీవ సమాధిగా స్వామివారు ఆ భగవంతుని ఆరాధిస్తున్నారని చెప్పి ఇప్పటికీ అక్కడ స్వామివారిని ప్రతిరోజు పూజ చేస్తున్నారని చెప్పి మంచిగా దపం తపం చేసే వారికే వినపడుతుంది, అందరికీ వినపడేది కాదు. ఇప్పటికి శబ్దాలు అంటే గంట కొట్టినట్టు, మేళం వాంచినట్టు ఇవన్నీ శబ్దం అని ఇప్పుడు మేము దానికి అలవ చేయం. అప్పుడు ఉన్నది. మీరు విన్నారా స్వామి? మేము ఉన్నాం, మా అనుభవంలో మేము విన్నాము. కొంతమంది మంచి శక్తిగా ఉండేవాళ్ళు. అంటే ఆ కాలంలో ధనుర్మాసం 30 రోజులు మాత్రం మేము అక్కడే పండుకునేవాళ్ళం. అటువంటి అప్పుడు భగవంతునే లేచి గర్భావరించి భవనాశనికి వెళ్ళినట్టు తిరిగి లోపలికి వెళ్ళినప్పుడు ఆ గజ్జల శబ్దం ఇటువంటిదంతా మా అనుభవం ఉంది. అప్పుడే కోలార్ ఫీల్డ్ నుంచి ఒకరు వచ్చి ఇదంతా బంగారం ఎక్కువ ఉంది, నేను తీసిస్తానని చెప్పి మమ్మల్ని అడగడం, మాకన్నా పైన ఒక ఆఫీసర్ ఆయనకంత ఇచ్చేసి పంచుకుందాం రాండి అని చెప్పి వారిని తీసుకొచ్చి కింద వదిలిపెట్టారు. మరుసటి రోజు మర్రి చెన్నారెడ్డి నుంచి లెటర్ తీసుకొచ్చుకున్నారు. డాక్టర్ రాజా రామన్న అని సెంట్రల్ మినిస్టర్, సైంటిఫిక్ అటార్నీ మినిస్టర్, వారి దగ్గర లెటర్ తీసుకొని ఇక్కడికి వస్తే శాస్త్ర ప్రకారం ఆ భగవంతుడు అక్కడ ఉన్నారు, సొత్తులు ఏమున్నదో అది పక్కన పెట్టండి, దాని లోపలే ఉండే భగవంతుడు సొత్తు గాని ఆటోమేటిక్ గా ఏ రోజు వస్తుందో అదే వస్తుంది, కానీ మనుషులు ప్రయత్నం చేస్తే వారు బ్రతుకరు. చేశారు, బ్రతకలేదే, చచ్చిపోయాడే. వాడు వచ్చేటప్పుడే భగవంతుడే వారికి చేతులు కాళ్ళు ఎరగొట్టే వచ్చారు, యాక్సిడెంట్ అయింది. ఇక్కడ నుంచి పోయిన తర్వాత మరి వారు చచ్చిపోయాడు. అటువంటి అప్పుడు వాడు మిషన్ తీసుకొచ్చి చూడండి ఇక్కడ శబ్దం వస్తుంది, ఇక్కడ శబ్దం రాలే, ఇక్కడ శబ్దం వస్తుంది అని చూపించేవారు. దాని వరకు అప్పుడు కొన్నాళ్ళు భగవాన్ నిషేధం కోసం మీరు కూడా ఇప్పుడు వ్యతిరేకించలేదు దీనిలో, ఎందుకు వద్దు రాజకీయం? మేము పబ్లిక్ విచారిస్తే డాక్టర్ రాజారామన్న ఎట్లా లెటర్ ఇచ్చాడు, మర్రి చెన్నారెడ్డి లెటర్ ఇచ్చారు కదా, వారికి మనం మర్యాద అంటే మనం వ్యతిరేకించింది కదా, వారు అన్ని ఆలోచించే కదా ఇచ్చింటారు. హెలికాప్టర్లు కొన్నాళ్ళు తిరిగినది కదా, వాళ్ళు బందోబస్తు పెట్టారు కదా, అందుకోసం మనం అవన్నీ చెప్పలేము. విధి ఆర్పలే, దానికి బ్యాక్గ్రౌండ్ గా మనం సైలెంట్ గా ఏం చేయాలనో దాన్ని చేసినాం ఆ కాలంలో. అప్పుడు శాసనసభ్యుడు ఉండేవాళ్ళు వారు వచ్చి అదంతా చేయకూడదని చెప్పి అబ్జెక్షన్ చేసి పెట్టినాడు. మా పీఠాధిపతి వారికి తెలియదా, 46వ పీఠాధిపతి పోయిన తర్వాత దాదాపు 30 పీఠాధిపతులు పోయినారు. ఆ 30 పీఠాధిపతులు కావాలంటే దాన్ని పగలగొట్టి తీసుకొని రావచ్చు కదా. ఒక దొంగలు వచ్చి దాని మధ్యలో గీత వేసినట్టు ఉలితో కొట్టి ఒక మూలను ముక్క కొట్టి ఆవిడ పోతాను. మా తండ్రి గారు అప్పుడు అర్చకుడు ఇక్కడ, వారు అప్పుడు నడిచిపోయేవాళ్ళు. ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడే 10:30 అవుతుంది. వెంటనే ఒక చిట్టి బియ్యం వండి భగవంతుని నైవేద్యం, లోపలికి వెళ్ళంగానే చూస్తే ఒక మట్టి కుప్ప కనపడింది. మట్టి కుప్ప కనపడుతుంది, లోపలికి చూస్తే 4-5 మెట్లు కనపడుతున్నాయి, దానిపైన ఏం పోలే. అప్పుడు వెంటనే వచ్చి ఇక్కడ ఆఫీసర్లు వాళ్ళకి చెప్తే దాన్ని బందోబస్తుకు మూసేసినారు. మీకు ఇప్పుడు కూడా చూడొచ్చు, దాని ఒక ముక్క మాత్రం సిమెంట్ ఉంటుంది, ఒకటే స్క్వేర్ స్టోన్. అది ఆ స్క్వేర్ స్టోన్ ఎలా పెట్టారంటే ఆ 4 స్తంభాలు ఆ స్క్వేర్ బండను తొక్కొని ఉంది. మీరు అది తీయాలనుకుంటే మొత్తం దేవాలయం అంతా తీర్మానం చేయాలా, దానికి ఎవరు అవకాశం ఇచ్చారు? అంతా కట్టిపెట్టి అది చేయాల్సిన అవసరం. అనంత పద్మనాభ స్వామి తిరువనరంలో వచ్చింది, ఆ విధంగా మనకు కూడా వచ్చే కాలం వస్తుందేమో. దాన్ని ప్రయత్నం చేసే మాత్రం ఎవరు ఉండరు. తెలియదు, మనకు తెలియదు ఎంత ఉందని. ఎవరు ఒకటి మట్టి కొండ కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఏమున్నదో మనకు తెలియదు. మనం దాని మీద మనం పుట్టలే, అప్పుడు పెట్టినప్పుడు చేయలే, ఆ కాలంలో మనం లేదు. దానికి ఎవిడెన్స్ ఏం లేదు, అంటే ఉందని చెప్పి ఆధారం అయితే మిషన్ తీసుకొస్తారు. ఈ కాలంలో మిషన్స్ వచ్చినాయి కాబట్టి ఆ మిషన్ పెట్టి చూపెడతారు. మాకు చూపెట్టారు, ఏదో చూడు ఇక్కడ శబ్దం రాలే, ఇక్కడ శబ్దం వస్తుంది, ఇక్కడ శబ్దం రాలే, మేము అదే విన్నాం. వారు వచ్చేటప్పుడే దాదాపు నువ్వులు మూటలు 10
ఒడ్లు మూటలు 10, నువ్వుల నూనె 10 అన్నీ మొత్తం లారీకి తెచ్చారు సామాన్లు. అంటే ఏదేదో శాంతి చేసే తీస్తామని. దానికి మేము అవకాశం ఇస్తామా? వెంటనే వచ్చినారు కానీ ఆగిపోయింది చేయడం. కానీ పీఠాధిపతి కాలంలో సమీక్షంలో నిధి వచ్చింటే అది గుడికి ఎత్తుకోబోతుందో 15 ఫీట్ కింద ఇంట్లో నీకు నీ పొలంలో దొరుకుతుంది కదా, నీకు కాదు కదా. అది తెలిస్తే 15 అడుగుల కింద తీస్తే ప్రభుత్వానికి అది, నీకు పైన ఉండే భూమి మనకు సంబంధం చట్టం. కాబట్టి అది ఎట్లా భగవంతుని వాళ్ళని. ఇప్పుడు కేరళ ఉన్నది ఎక్కడ ఉన్నాయి మనకు తెలుసా? ఎక్కడ తీసుకోపోయినారో ఎక్కడ పెట్టినారో తెలియదు కదా. ఆ విధంగా పోవచ్చు చెప్పలేం. ఓకే సార్, నమస్కారం సార్. అహోబిలం చరిత్ర ఇక్కడ ఉన్న టెంపుల్ అన్ని స్తంభాల రూపంలో అయితే పూర్తిగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ స్తంభాల రూపంలో అహోబిలం చరిత్ర అంటే కంటికి కనిపించవచ్చు. ఇక్కడ శిల్పాలు అయితే చెక్కించారు. దీని మీద పూర్తి సమాచారం మనం ఇక్కడే స్థానిక గైడ్ ఉన్నారు, అతను అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఇక్కడ మీరు కొన్నేళ్ళ నుండి గైడ్గా ఉన్నారు. ఇక్కడ టెంపుల్ లోపలనే చరిత్ర ఉంది. ఏం చరిత్ర ఈ స్తంభాల్లో? అంటే ఈ ఒక నరసింహస్వామి జన్మస్థలం అనేది ఇక్కడే జరిగినది. మహావిష్ణు రూపం నుంచి నరసింహ అవతారం ఎత్తిన ప్లేసే అహోబిల క్షేత్రం. హరి నిజ నిలయం అంటారు. హరి యొక్క నిజమైన నిలయ క్షేత్రం అహోబిల క్షేత్రం. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి జ్వాలా నరసింహస్వామి. ప్రపంచంలో ఎక్కడైనా నరసింహస్వామి ప్లేసులు ఉన్నా కూడా ఫస్ట్ అవతరించిన క్షేత్రమే అహోబిల క్షేత్రం. ఇది మొట్టమొదటి జ్వాలా నరసింహస్వామి స్తంభం ఉద్భవ మూర్తి అంటారు. స్తంభం నుంచి అవతరించి ఇక్కడ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఉన్నారు, సాక్షిభూతంగా ఇల్లు ఉన్నారు అనమాట. అక్కడ ఆయన చేతులతో కత్తితో ఒకసారి కొడుతూనే, గద కాదు కత్తితో కొడుతూనే కోటి సూర్య సమప్రభతో స్తంభం నుంచి ఉద్భవించినప్పుడు ఆ ఒక వికృత రూపంని చూసి భయభ్రాంతులైపోయి ఆ ఒక హిరణ్యకశిపుడు పోయి గురువులు శుక్రాచార్యుల దగ్గర పోయి అడుగుతాడు, ఏమిటి ఒక వికృత రూపం, నా చేత ఏం కాలేదని చెప్పినప్పుడు మహావిష్ణువు ఒక సింహ రూపంలో నిన్ను సంహరించేదానికి స్తంభం నుంచి అవతరించినాడు, నీది ఏమి కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి శరణాగతి చేయి, నీకు మోక్షం కలుగుతుంది. మహావిష్ణువు నా విరోధి, నేను శరణాగతి చేయను, యుద్ధమే చేస్తానని చెప్పేసి యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి యుద్ధం చేసేది ఇక్కడ ఓకే యుద్ధం ఆకారంలో ఇక్కడ ఆకారంలో ఉన్నాడు. ఒక చేతో తల పట్టుకున్నాడు, ఒక చేతో నడుము పట్టుకొని ఈడ్చుకొని వచ్చేసి గడప పైన వచ్చేసి ఇక్కడ సంహరించినాడు. ఇక్కడ గడప పైన కూర్చొని ఇక్కడ కాలు మీద పెట్టి ఈ అసుర సంధ్యా సమయం అంటారు. సగం సూర్యుడు లోపల సగం సూర్యుడు బయట ఉండే సమయంలో అష్టభుజంతో సంహరించిన ప్లేస్ ఇక్కడ. అష్టభుజ మూర్తిగా ఇక్కడ ఉన్నాడు. అష్టభుజ మూర్తి అంటారు. అష్టభుజ మూర్తి జ్వాలా నరసింహస్వామి. 2 చేతులు శంకు చక్రాలు, 2 చేతులు పేగులు తీసి మాలగా ధరించేది, 2 చేతులు తలా కాలు పట్టుకునేది, 2 చేతులు పొట్టచించేది. ఎలాంటి ఆయుధాలతో కాకుండా సంహరించాలని చెప్పేసి ఆయన చేతు గోర్లతో, వజ్ర నఖం అంటారు, ఆ వజ్రాయుధం కంటే పవర్ఫుల్ అయినటువంటి గోర్లతో సంహరించిన తర్వాత ఆయన బ్లడ్ ఒక డ్రాప్ కూడా భూమి పైన పడకూడదు, గరుత్మంతుడి పైన కూర్చొని సంహరించినాడని చెప్తారు ఇక్కడ. ఇది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మాలోల నరసింహస్వామి. సంహరించిన తర్వాత చెంచులక్ష్మీదేవిని పెళ్లి చేసుకునేదానికి ఆయన అడవికి వెళ్ళినప్పుడు ఆదిలక్ష్మీదేవి పోయి అలిగిపోయి ఒక కొండపైన వేదాద్రి పైన తపస్సు చేస్తూ ఘోర తపస్సు చేస్తుంటే అమ్మవారు కోపంతో ఉన్నప్పుడు ఆయన శాంతం చేసి, ఆయన అమ్మవారిని శాంతం చేసి ఆలింగనం చేసుకునే ప్లేసు. తర్వాత వచ్చేసి ఇక్కడ యోగానంద నరసింహస్వామి. ఇది హిరణ్యకశిపుని సంహరించినాక బ్రహ్మహత్య దోషం నివృత్తి కోసం దేవుడు యోగంలో ఉన్నాడు నరసింహస్వామి. తర్వాత వచ్చేసి ప్రహ్లాదునికి రాజనీతి శాస్త్రం, యోగ శాస్త్రం అభ్యాసం చేసినది ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ వరాహమూర్తి. భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి అని పేరు ఈయనకు. అక్కడ స్వయంభూమూర్తికి భుజం పైన ఉంటుంది, కానీ అక్కడ ఒక పాదమే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి కూర్చోబెట్టుకొని తొడపైన అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాడు, అక్కడ భుజం పైన కూర్చోబెట్టుకున్నాడు. 2 ఒకే యుగంలోనే 2 మూర్తులు అవతరించినాడు కాబట్టి వరాహ అవతారము అండ్ నరసింహ అవతారం 2 ఒకే యుగంలో జరిగినాయి కాబట్టి భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి. అవును. ఇక్కడ వచ్చేసి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత చెంచులక్ష్మీదేవి అడవిలో ఉండే సమయంలో, ఆ సాయంత్రం సమయంలో వేటాడే సమయంలో ఆ ఒక అమ్మవారిని, ముక్కోటి దేవతలు వచ్చినా కూడా ఉగ్రరూపము శాంతం లేకపోయిన సమయంలో అమ్మవారిని చూసి ఆయన శాంతమయ్యి ఆలింగనం చేసుకొని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, గడ్డం పట్టుకొని నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు. అది సరే అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు మా తండ్రి అనుమతి కావాలని చెప్పేసి అడిగినప్పుడు ఇక్కడ వాళ్ళ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి
అనుమతి తీసుకొని పెళ్లి చేసుకుని ఆయన అమ్మవారి చేతులతో ఉండే ఇల్లంబు కూడా నరసింహస్వామి తీసుకొని ఇక్కడ ఒక ఆదిశేషుడు ఉండేవాడు. మహమ్మదీయులు ఇక్కడ దండయాత్ర చేసిన సమయంలో ఇక్కడ అంతా మన గుడిని శిథిలావస్థ చేసిపోయినారు. ఆ టైంలో ఉండేది ఇది అంతా పగిలిపోయినాయి. ఇది చెంచులక్ష్మి అమ్మవారు పెళ్లి చేసుకునే స్థలం పావన నరసింహస్వామి. ఇదండి ఈ స్తంభాల్లో ఉన్న అనేక రూపాలని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి రూపాలని అయితే మనం కంటికి కన్నడ చూస్తాం. అయితే ఎగువ అహోబిలం పోని వాళ్ళు ఈ ప్రదేశంలో అందరినీ దర్శించుకొని కూడా తిరుగు ప్రయాణం చేస్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్ సుమన్ టీవీ, అహోబిలం, నంద్యాల జిల్లా.